గుండె సంబంధిత వ్యాధులకు అత్యాధునిక చికిత్స మిత్ర హార్ట్స్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ ఓబుల్ రెడ్డి హాస్పిటల్ అధినేత ఓబుల్ రెడ్డి సర్పవరం జంక్షన్ వద్ద నూతనంగా మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం. డాక్టర్ ఓబుల్ రెడ్డి హార్ట్ కేర్ హాస్పిటల్కి అనుబంధంగా సర్పవరం జంక్షన్ వద్ద నూతనంగా మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లిమిల్లి శేషారెడ్డి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేశారు. రెండవ లేబ్ను సూద్ యూరాలజీ హాస్పిటల్ అధినేత విఎస్ రావు, చార్టెడ్ అకౌంటెంట్ బోడా ఆనంద్ కుమార్ బోడా రామం అండ్కో ప్రారంభించారు. విశిష్ట అతిథులుగా అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ, ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మిత్ర హాస్పిటల్ ఓపెనింగ్కు వచ్చినటువంటి అశ్రద్ధ మహారథులకు, మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. మిత్ర హాస్పిటల్ అనేది డెడికేటెడ్ కార్డియాక్ హాస్పిటల్తో పాటు జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, దాంతోపాటు అడ్వాన్స్డ్ సిటీ సర్జరీ అంటే బైపాస్ వాల్ రిప్లేస్మెంట్కు డెడికేటెడ్గా అత్యాధునిక పరికరాలతో విత్ ఏఐ టెక్నాలజీతో మొట్టమొదటిసారిగా మన కాకినాడలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ క్యాథ్ ల్యాబ్ ప్రారంభించబడింది. ఈ సేవలు కాకినాడ ప్రజలతో పాటు దాని సరౌండింగ్ విలేజెస్ అన్ని ప్రాంతాల వారికి ఉపయోగపడతాయని మేము కోరుకుంటున్నాము. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ రోజుకు అంటే మేము చదువుకునేప్పటికీ ఇప్పటికీ ఈ గుండె జబ్బులు అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి. అప్పుడు ఒక ల్యాబ్ ఉంటే, ఒక క్యాథ్ ల్యాబ్ ఉంటే సరిపోయేది, కాస్త ఇప్పుడు 6-7 ల్యాబ్లు అయిపోయినా కానీ ఎవరికి పని తీరికైతే లేదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ల్యాబ్లో 3 డాక్టర్లు ఉన్నా కానీ ఎవరూ ఖాళీగా ఆ లెవెల్లో జబ్బులు అనేటివి పెరిగిపోయినాయి. వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే మన ఆహార అలవాట్లు, మన లైఫ్ స్టైల్ చేంజ్ కావడం వల్ల విపరీతంగా పెరిగిపోయింది. దీంట్లో సొసైటీతో, పేషెంట్తో పాటు డాక్టర్స్కు బర్డన్స్ పెరిగిపోయినాయి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి. వీటిని జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే దానికంటే నివారించుకోవడం అనేది చాలా 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 ముఖ్యము. కాబట్టి మన ఆహార అలవాట్లు అన్నీ జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాకపోతే మాకు జబ్బు వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. ఎంత ఎర్లీగా అంటే మినిట్స్ అనమాట. హార్ట్ డిసీజులు ఏంటంటే ప్రతి నిమిషము ఇంపార్టెంట్, ఏ నిమిషము ఎక్కువ కాదు. కాబట్టి మనం ఎంత త్వరగా వైద్యం చేసి ఎంత త్వరగా ఉంటే అంత మంచి అవుట్కమ్స్ అనేది ఉంటాయి. ఈ అవకాశాలు మీకు అన్ని అడ్వాన్స్డ్ సౌకర్యాలతో మిత్ర హాస్పిటల్ ఏంటంటే క్యాథ్ ల్యాబ్, దాంతోపాటు సిటీ థియేటరు, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ థియేటరు, ఆల్ ఎమర్జెన్సీస్ ఎక్సెప్ట్ ట్రామా అంటే యాక్సిడెంట్లు తప్ప మిగతా అన్ని వాటికి మా మిత్ర హాస్పిటల్ అనేది 24/7 అత్యాధునిక వైద్య సదుపాయాలతో మేము సేవ చేసుకుంటామని తెలియజేస్తున్నాం. ఆరోగ్యశ్రీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సార్, ఒక 2-3 నెలల్లో ఆరోగ్యశ్రీ మేము అప్లై చేస్తాము. ఆరోగ్యశ్రీ కానీ వాళ్ళు వచ్చి పర్మిషన్ చూసుకొని మొత్తం ఏ ఎక్విప్మెంట్స్ ఉన్నాయన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు ఇవ్వడం జరుగుద్ది. వన్స్ ఆరోగ్యశ్రీ వస్తే మాకు ఇంకా ఇబ్బంది లేకుండా ప్రతి చిన్న పేద కానించి ఎవరికైనా జబ్బే అండి, అది పేద రిచ్ అనేది తేడా ఉండదు. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చే అందరికీ ఒకటే హార్ట్ అటాకే, దాంట్లో అయితే వేరే ఉండదు. కాబట్టి మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్కరు కానీ ఈ వైద్య సదుపాయం లేకుండా ఇబ్బందిగా జరగకూడదు. అందరికీ మనకు వైద్య సదుపాయాలు అయితే కలిపి వెళ్తే మా మోటో. ఆరోగ్యశ్రీ కానీ మేము వీలైనంత త్వరగా తీసుకొచ్చి అందరికీ మేము అందుబాటులో ఉండేట్టుగా చూసుకుంటాం. మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్కి విచ్చేసిన గౌరవనీయులైన అతిథులందరికీ నా నమస్కారాలు, అండ్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెయిన్ మోటో వచ్చేసి ప్రతి గుండెకి సంబంధించిన ప్రతి దానికి ఇక్కడ వైద్యం అందేలాగా హై అండ్ ఎక్విప్మెంట్ కానీ అడ్వాన్స్డ్ సౌకర్యాలతో మేము ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సేవలు, లేజర్ చికిత్సలు కూడా మా హాస్పిటల్లో అందుబాటులో ఉంటాయండి. 24 గంటలు ఐసీయూ సదుపాయాలతో కంప్లీట్ కేర్ ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. నా పేరు డాక్టర్ భార్గవి అండి, నేను జనరల్ సర్జన్.